గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గుడ్ మార్నింగ్ టు ఆల్. నిన్నటి రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో మన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జూనియర్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గర అందులో ఒక వ్యక్తి గాయాలతో చనిపోయి ఉన్నాడని చెప్పేసి సమాచారం రాగా, మరియు అదేవిధంగా ఆ మృతుని యొక్క బావ భాషపాక వెంకటయ్య ఫిర్యాదు ఇవ్వగా ఇక్కడ మర్డర్ కేసు కింద ఒక 1 టౌన్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. అట్టి కేసును మన జిల్లా ఎస్పీ గారు గౌరవ శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ సారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మాకు అదేవిధంగా టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలతో పాటు సిబ్బందిని 3 బృందాలుగా ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇమ్మీడియట్లీ టౌన్లో జరిగింది కాబట్టి అతన్ని చేజ్ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా సిబ్బంది అందరూ సిఐ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు టీం అంతా కూడా కష్టపడి వితిన్ 24 అవర్స్లో నేరస్తుని పట్టుకోవడం జరిగింది. ఇతను ఎవరైతే మృతుడు ఉన్నాడో చింతకింది రమేష్, ఇతనిది వడ్లపల్లి గ్రామము, నాంపల్లి మండలము. ఇతడు ఇక్కడ బీటీఎస్లో ఫ్యామిలీతో పాటు ఉంటూ గత కొంతకాలంగా ఉంటూ ఇతను బాగా తాగి త్రావుడుకు బానిసైనాడు. ఈ క్రమంలో భార్యతోని చిన్న మనస్పర్ధలు ఏర్పడి భార్య వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళింది. అక్కడ ఉంటున్న క్రమంలో 2 నెలల నుంచి అక్కడ ఉంటుంది. ఇతను ఇక్కడే ఉంటూ ఈ మృతుడు డ్రైవర్గా మన అడ్డం మీద ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తాగి తిరిగేవాడు. మొన్న నైటు తాగి అక్కడ పోయి అన్నపూర్ణ క్యాంటీన్లో పడుకునే క్రమంలో ఈ ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో షేక్ సిరాజ్, ఇతను షేక్ సిరాజ్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రము కుజిముల్లా స్ట్రీటు షిమోగా డిస్టిక్ ఇతనిది కర్ణాటకలో. ఇతను అక్కడ ఉండేవాడు, లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. ఒక లారీ పైన క్లీనర్గా పనిచేస్తూ ఆ లారీ వయా నల్లగొండ గుండా ఇటు ఆంధ్రకు వెళ్తున్నప్పుడు డ్రైవర్తో గొడవపడి గత 4 రోజుల క్రితం డ్రైవర్తో గొడవపడి నల్లగొండలో డ్రైవర్ దించివేయడం జరిగింది. ఇక్కడ దించివేసినాక ఇతనికి ఎక్కడ పోవాలో తెలియక ఇక్కడే ఉంటూ అన్నపూర్ణ క్యాంటీన్లో 5 రూపాయల భోజనం చేస్తూ అడుక్కొని టిఫిన్లు చేసుకుంటూ ఇక్కడే తిరుగుతున్నాడు. నల్గొండలో తిరుగుతూ అన్నపూర్ణ క్యాంటీన్లో ఇప్పుడు ఎక్కడైతే మృతుడు చనిపోయి ఉన్నాడో అదే క్యాంటీన్లో ఇతను రెగ్యులర్గా 4 రోజుల నుంచి పడుకుంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ పట్టాలు, అక్కడ కొన్ని కుండలు ఉన్నాయి, ఆ కుండలపైన పట్టాలు కట్టున్నాయి. ఆ పట్టాలను పరుచుకొని అక్కడే అన్నం తింటూ ఇక్కడే టిఫిన్లు చేస్తూ టౌన్లోనే తిరుగుతున్నాడు. రోజు అక్కడ పడుకున్నప్పుడు మొన్న రాత్రి ఇతను డిసీజ్డ్ ఎవరైతే ఉన్నాడో చింతకింది రమేష్, ఇతను తాగిన మేకంలో పోయి అక్కడ పడుకునే క్రమంలో ఇద్దరికి 10 o'clock నా స్థలంలో నువ్వెందుకు పడుకున్నావు అని ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఘర్షణ పడ్డప్పుడు ఈ రమేష్ డిసీజుడు ఇతన్ని నువ్వెవడరా అని చెప్పేసి అతన్ని గల్లాబట్టి ఓ దెబ్బ కొట్టి నేనే ఇక్కడ వండుకుంటా నువ్వెవడు నడువు అని చెప్పేసి అతన్ని ఇక్కడ వస్తే సంపుతాన్ని బెదిరించడం జరిగింది. ఇతను ఈ నేరస్తుడు అవమానంగా ఫీల్ అయ్యి చుట్టుపక్కల డిఈ ఆఫీస్ చుట్టూ ఉన్నటువంటి ఆ సెంటర్లో తిరుగుతూ 1 గంట తర్వాత మళ్ళీ వచ్చిండు. వీడు నేను రోజు వండుకునే స్థలంలో ఇతను ఎందుకు వండుకుంటాడు, నన్ను కొట్టిండు, మోరోవర్ నన్ను సంపుతాన్ని బెదిరిస్తుండు, మీ సంగతి ఎందుకు చూస్తా అని చెప్పి అవమానంగా ఫీల్ అయ్యి అతను పోయి అక్కడ 11:30 ఆ ప్రాంతంలో అక్కడ పోయి అక్కడ అతను పడుకున్నది చూసి, అతను తాగిన వేగంలో గాఢ నిద్రలో ఉన్నాడు, పడుకున్నది చూసి ఇతను ఒక పక్కన ఉన్నటువంటి బండరాయి, మనదేళ్ళ బండరాయి తీసుకొని అతని యొక్క తలపైన బలంగా కొట్టడం జరిగింది. ఆ బలంగా కొడితే షార్ప్గా ఉన్నది మనదేలింది. ఇక్కడ ఉన్నటువంటి కనత సైడు బాగా డీప్గా ఇంజ్యూర్ అయ్యి రక్తం కారి అతను అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇతను వెళ్ళి అక్కడ పక్కన ఉన్నటువంటి రెహమాన్ బాగ్లో ధమాకా బజార్లో వెళ్ళి పడుకున్నాడు. పడుకొని ఉంటే మేము ఇమ్మీడియట్లీ సిఐ గారు అందరికి ఇన్ఫామ్ చేయడము, మన టౌన్లో 1 టౌన్ 2 టౌన్లో అందరికి ఇన్ఫామ్ చేయడము, సీటీ ఫుటేజెస్ అక్కడ ఉన్నటువంటి వెరిఫై చేస్తే అతను తిరిగిన ప్రాంతము అవన్నీ కూడా మనకు క్లియర్గా ఆధారాలు లభించినాయి. అదేవిధంగా మా టౌన్ సిబ్బంది బీట్ కానిస్టేబుల్ పోయి అతన్ని అక్కడ ఉన్నటువంటి పడుకున్న సేమ్ డ్రెస్ మనకు సీటీ ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో అవే దుస్తులు అవన్నీ ధరించున్నాడు. వాటన్ని ఆధారంగా తీసుకుని వచ్చి సిఐ గారు గట్టిగా విచారిస్తే అతను నేరం ఒప్పుకోవడం జరిగింది. అతను నేరానికి ఉపయోగించినటువంటి అతను ఏదైతే బండరాయిందో
ఆ టైంలో కొట్టిన తర్వాత అతన్ని కోమటిరెడ్డి ప్రతికిరెడ్డి కాలేజీకి జూనియర్ కాలేజీలో ఇసిరేయడం జరిగింది. అది కూడా చూపించడము, దాన్ని కూడా స్వాధీనపరచుకోవడము. అదేవిధంగా దానితో పాటు అతడు నేరము చేసినప్పుడు ఆ రక్తం పడ్డది అతని పైన, ఆ రక్త మరకలు కలిగినటువంటి దుస్తులను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇతన్ని ఇప్పుడు మేము అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలిస్తున్నాము. అదేవిధంగా ఈ కేసును ఛేదించడంలో సిఐ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో వితిన్ 24 అవర్స్లో ఛేదించిన వాళ్ళను మన ఎస్ఐ వెంకటనారాయణ, అదేవిధంగా ఏఎస్ఐ వెంకట్ యాదవ్, మన స్టాఫ్ అందరూ రబ్బానీ, శ్రీకాంత్, షకీల్, జానకిరాములు, సైదులు, వీళ్ళతో పాటు మా ఎస్ఐ సైదులు మరియు సతీష్, వీళ్ళందరికీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.